బానే ఉందండి. అంటే ఆ! గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి? ఇప్పటికి మార్పుగానే ఉంది. హ్మ్. పర్వాలేదు ఇప్పుడు. హ్మ్. అది. మీరు ఈ వయసులో కూడా కష్టపడి పని చేసుకుంటున్నారు. హ్మ్. మీలాంటి వాళ్ళ కోసం ఆయన ప్రతిది కూడా ప్రమోట్ చేస్తున్నారు. అంటే మీ చేనేత వస్త్రాల గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసేలా చేస్తామంటున్నారు. హ్మ్. ఆయన చేయగలడంటారా? నమ్మకం ఉందా మీకు? చేస్తారనే అనుకుంటున్నామండి మరి. ఆ! అది. మొన్న వర్షాలొచ్చినప్పుడు ఆయన ఎట్లా ఆ! స్పందించాడమ్మా? బానే ఇటు కూడా వచ్చాడు. అంతా చూసాడు ఈ ఏరియా గూడా. హ్మ్. అటు ఇళ్ళు అయ్యేసుకుని నీళ్ళు ఇళ్ళలోకి నీళ్ళు అయ్యి వచ్చినాయి. ఇళ్ళలో ఉండటానికి అవకాశం లేకపోయినా వచ్చి ఆయన చూసి వెళ్ళాడు. హ్మ్. అటు ఇళ్ళు అయి కట్టించి చేస్తామని చెప్పాడు. హ్మ్. మరి ఆయన చెప్పిన మాట ప్రకారం అన్నీ అట్లా చేసుకుంటే పేదోళ్ళకి అతి పర్వాలేదు. హ్మ్. డబ్బుల సాయం కూడా అందిందమ్మా ఆ! అందరికి? మొగ్గాల వాళ్ళకి అందరికీ 25,000 హ్మ్. ఇచ్చారు. అప్పుడు కూరగాయలు అవి పంచారు. హ్మ్. బియ్యం అవి ఇచ్చారు. హ్మ్. అది పెన్షన్ పర్వాలేదు. అందుతుందమ్మా ఇప్పుడు? ఆ! పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ వస్తుంది. ఎంతొస్తుందమ్మా? 4,000. అమ్మో! ఏమైనా తగ్గిస్తున్నారా? లేకపోతే ఏమైనా లేదు లేట్‌గా లేదు. ఏమైనా వస్తుందా? లేట్‌గా లేదు. ఫస్ట్ తారీఖు నాడు వచ్చి ఇంటికాడే ఇచ్చేస్తున్నారు. ఎలా ఉందమ్మా ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఎట్లుంది? ప్రభుత్వం ఎట్లుంది? పర్వాలేదు ఇప్పుడు ఆయన వచ్చినాక. అంతకుముందు మీద మాత్రం పర్వాలేదు. అప్పుడు ఆర్‌కే గారిని 2 సార్లు గెలిపించుకున్నారు. ఆర్‌కే గారు అసలు ఏమన్నా ఏనాడైనా వచ్చి ఎట్లున్నారమ్మా? ఆయన ఏంటి? అసలు అని రాలేదండి. అడిగిందేమన్నా? ఆయన అసలు రాలేదు. ఆ! రాలేదు 3,000 ఇస్తానని కూడా ఆయన సంవత్సరం 25,000 పెంచి 5 సంవత్సరాలకు కలిపి రూ. 1000 ఇచ్చాడు. అవును. ఈయన అట్ట కాకుండా ఒక్కసారే ఇచ్చేశాడు. అవును. అది. సో చంద్రబాబు గారు అంటే చెప్పింది చేస్తాడంటావమ్మా? చేస్తాడనే అనుకుంటున్నాం. చేస్తున్నాడు కొన్ని అవుతున్నాయి. హ్మ్. అట్లా మీ చేనేతదారులకి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడానికి ఆ. లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్. ఆయన ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎవరైతే ఇల్లు లేవో నిజంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ చేస్తారు, న్యాయం చేస్తారని నమ్మకం ఉందమ్మా? చేస్తానని ఆయన చెప్పాడు. నమ్ముతున్నారు కూడా ప్రజలు కూడా మరి. అది జరుగుతుంది ఇప్పుడు వరకు. హ్మ్. మరి ఆయన అవి కూడా అమలు చేస్తే హ్మ్. ఆయన చెప్పిన మాట ప్రకారం చేసినట్టుగానే అయ్యిద్ది. దాదాపు అంటే ఈ 9 నెలల పరిపాలనలో లోకేష్ గారు చేనేతదారులకు సంబంధించి ఆయన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచన చేస్తున్నారు. అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు గానీ, లేతే ఇప్పుడు ఇట్లా గుంట మగ్గాలు నేసే వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల కరెంటు ఉచితం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎట్లుందంటారు ఆయన ఆయన పరిపాలన తీరు గానీ, లేకపోతే లోకేష్ గారు మీ ఎమ్మెల్యేగా గానీ, చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఏంటి? బానే ఉందండి. మొన్న నీళ్ళొచ్చినప్పుడు కూడా మాకు 25,000 కాడికిచ్చారు. హ్మ్. 25,000 కాడికిచ్చారు. ఈ గుంట మొగ్గాల కాట్లకి. హ్మ్. బానే ఉంది. ప్రశాంతంగా ఉంది. నన్ను అడిగితే గత ప్రభుత్వంలో టెన్షన్ పడేవాళ్ళం. ఎప్పుడు ఇయేస్తారు అది ఇది అని. అంటే అప్పుడు కనీసం ఆర్‌కే గారు 2 సార్లు గెలిచారనే గానీ, కనీసం మాకంటే ఏమన్నా ఆలోచన ఉండేదమ్మా? అంటే ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎక్కువగా ఈ చేనేతదారులు ఉన్నారు. వాళ్ళ సమస్యలేంటి? వాళ్ళ ఇబ్బందులేంటి? అట్లా ఏమన్నా ఆలోచించిన దాఖలాలు ఉన్నాయంటారా? చాలా మందికి రాలే. ఎందుకంటే అది ఇది అని చెప్పి తీసేశారు చాలా మందికి. మా బజార్‌లోనే చాలా మొగ్గాలున్నా రాలా. హ్మ్. ఏదో ఒక వంక పెట్టి. సో అప్పటికి ఇప్పటికి ఏంటంటే అమ్మా ఇప్పుడు ఈ పరిస్థితులు ప్రభుత్వంలో మాత్రం మొన్న 25,000 ప్రతి మొగ్గానికి వచ్చినాయండి. సో లోకేష్ గారు మీ ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసిన దగ్గర నుంచి కూడా అంటే అంతకుముందు ఓడిపోయినా జనాల్లోనే ఉండి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా వచ్చేవాడని చెప్పి అంటున్నారు. నిజమేనా అది? వచ్చారండి. హ్మ్. చూసారు, అన్నీ బానే చేశారు. హ్మ్. అదే అయితే ఇప్పుడు ఇళ్ల స్థలాల గురించి కూడా ఆయన ఆలోచన చేస్తున్నారంటున్నారు. చేస్తున్నారు ప్రధానంగా కదా. మీకున్న ప్రధాన సమస్య ఇళ్ల స్థలాలే కదమ్మా? ఇళ్ళ పట్టాలకి పెట్టుకున్నామండి మేము. ఇళ్ళ పట్టాలు వస్తే బాగుండు అనుకుంటున్నాం. హ్మ్. ఇళ్ళ స్థలాలకు పెట్టుకుంటున్నారు జనాలు. వాళ్ళకి హ్మ్. కూడా ఇస్తారని అనుకుంటున్నాం. హ్మ్. బానే ఉందండి ఈ ప్రభుత్వం. బాగోలేదని అయితే అనలేము. చంద్రబాబు గారు వచ్చాక ప్రశాంతంగా ఉంది. నన్ను అడిగితే టెన్షన్ లేని ప్రభుత్వం దాకా ఉంది. సో మనశ్శాంతిగా అయితే ఉన్నారు. అది మీ పని మీరు చేసుకుంటున్నారు. ఒక రూపాయి కష్టపడుతున్నారు. అది ఆ? అది అంతేగాని అమ్మ ఇప్పుడు ఏదో 10,000 ఇస్తానో 15,000 అది ఇస్తానో వద్దు. సంవత్సరానికి. మాకు అసలు ఆ ఉచిత పథకాలు వద్దండి. మాకు ప్రశాంతంగా ఉంటే చాలు నన్ను అడిగితే. హ్మ్. మాకు సైడ్ కాలాల సమస్య ఒకటి ఉంది. అదొకటి తీరిస్తే బాగుండని అనుకుంటున్నాను. మీ చేనేతదారులకు సంబంధించి లోకేష్ గారు ప్రతిదీ కూడా ఆలోచిస్తున్నారు. ఆయన పోయినసారి నీళ్ళు వచ్చినప్పుడు ఆదుకున్న విధానం కానీ ఎలా ఉంది? ఆయన మీ ఎమ్మెల్యేగా ఎట్లా ఆయన పనిచేస్తున్నారు? చేసే అన్ని మంచి కార్యక్రమాలు అన్ని బాగానే ఉన్నాయండి. మొగ్గాలకు సంబంధించి ఆయన చేసిన ప్రతి ఒక్కటి మాకు వచ్చినాయి. ఉమ్, ఇప్పుడు ఈయన వచ్చాక మన గుంటల్లోకి నీళ్ళు వచ్చినాయి అని డబ్బులు ఇచ్చారు. మాకు 50,000 పడ్డాయి. ఉమ్, ఇచ్చారు ఆయన కూడా. ఉమ్. బాగానే చేస్తున్నారండి. చేనేత కార్మికులకు సంబంధించి ఆయన ఏం తక్కువ చేయట్లేదు. అన్ని బాగానే చేస్తున్నాడు ఆ కార్యక్రమాలని. తల్లికి వందనం అని కానీ రేపు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకని కానీ రేపు పండగ నుంచి ప్రారంభం చేస్తామన్నా అంటే చెప్పినట్టు చేయగలరంటావా? ఆ నమ్మకం ఉందా మీకు? చేస్తారని అనుకుంటున్నామండి.